హలో మామ, మనమైతే ఇప్పుడు 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇదైతే అక్కడ ఉన్న ఊరు చూడండి, అన్ని పెంకుటిల్లులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రక్చర్ ప్యానల్స్ అనే పైకి ఎక్కించుకున్నాము. ఇన్స్టాలేషన్ రేకుల మీద చేసాం దీన్ని. అవన్నీ ఫిట్టింగ్ చేయాలని సెట్ చేస్తున్నాం వాటిని. అంతలో ఒక సెట్ చేసేసాము. సెట్ చేసాక డ్రిల్ వేసి అవి రివిట్ కొట్టేసామన్న. ఇవి ఒక ప్యానల్ ఎక్కించుకున్న తర్వాత ఎలా ఉన్నది అనేది చూసి సెట్ చేస్తాము. మళ్ళీ మధ్యలోది అది సెట్ అవుతుంది. బైఫేషియల్ అంటారు వీటిని, ప్యానల్స్. అదాని కంపెనీ. అది మళ్ళీ తర్వాత డ్రిల్ వేసుకున్న తర్వాత ఆ రివిట్ పెట్టేసి అందులో అది కొట్టేస్తామంట. ఇది రేకుల మీద కాబట్టి మనకి ఇలా రివిట్స్ పెట్టి చేయాల్సి వస్తుంది. ఇట్లా కొట్టాలి దాన్ని. రివిట్ గన్ను ఉంటుంది దానికి. ఇలా అవడగాడు కొట్టరా అంటే చిన్నగా కొడుతున్నాడు దాన్ని. ఇవి ఊడిపోతే ఇలా కొట్టిన తర్వాత ఇక మొత్తం వేసేసాము. ప్యానల్స్ అన్నీ ఎక్కించాము. ఈ అమ్మమ్మ వచ్చేసి మా ఊరికి వర్రాయిలు కొత్తగా ఉన్నారు, ఈ అమ్మ ఇలాంటి మా ఊర్లో ఎప్పుడు చూడలే అనుకుంటుంది. ఈ ప్యానల్స్ అన్నీ అయిపోయినాయి చేయడం మేము పైన. ఇవి వచ్చేసి ఇప్పుడు ఇక కింద ఫిట్టింగ్ చేయాలి. కిందకి వచ్చేస్తే మొత్తం ఈసీడీబీ, ఏసీడీబీ డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్. ఇది వచ్చేసి ఇన్వర్టర్, గ్రోవాట్ ఇన్వర్టర్. అది ఏసీ డాంగిల్ అంటారు, దానికి పెట్టాలి. తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. MC4 కనెక్టర్స్ అవి ఇవన్నీ. ఇది వచ్చేసి వెనక స్టాండ్ దానికి, ఇన్వర్టర్కి. ఇది ఏసీ డాంగిల్. ఎల్ అంటే లైన్, రెడ్ వచ్చేది మనకి. ఎన్ అంటే న్యూట్రల్. ఎర్తింగ్ వచ్చేసి గ్రీన్ వాడాలి, అది గ్రీన్. ఇప్పుడు లైన్ ఉందా లేదా చూసి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాము. తర్వాత డ్రిల్ వేసి అది కొట్టేసాం దానికి. మా వాడు ఎర్తింగ్ తీసాడు ఇక ఈలోపు చేసేసాడు మొత్తం ఎర్తింగ్ లాగేసి. మనకి ఏసీ నుంచి పవర్ వెళ్ళాలి కాబట్టి ఇన్వర్టర్కి ఇక్కడ లైన్ తీసుకున్నాము. లైన్ తీసుకొని దాన్ని కొట్టేసాము, లైన్ ఇచ్చేసాం. ఇన్వర్టర్ ఏసీ ట్యాంక్ అన్నీ ఫిక్స్ చేసాం. మొత్తం కనెక్షన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. థ్యాంక్ యూ. ఇక వైరింగ్ కనెక్షన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.